స్థానిక సంస్థలు మొన్న పొంగనూరు దగ్గర నుంచి, కుప్పం దగ్గర నుంచి, చిత్తూరు దగ్గర నుంచి ఇట్లాగా అనేక చోట్ల మున్సిపాలిటీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పార్టీలు మారుతున్నారు. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ వైపుకి వెళ్తున్నారు. కూటమి వైపుకి అక్కడ మున్సిపాలిటీలు వాళ్ళ మేయర్లు అందరూ కూడా ఇంతకుముందు ప్రత్యక్షంగా గెలిస్తే ఇప్పుడు పరోక్షంగా అప్పుడు కొన్ని ఏదైతే దాడులు అట్లాంటివి చేసి అవతలను పోటీ చేయనీయకుండా తీసుకున్నారంటే ఇప్పుడు కొత్త రకం బెదిరింపులతో వీళ్ళందరినీ అడుగు తీసుకున్నారు. అయితే బుజ్జగింపు, నీకు రేపు పొద్దున మళ్ళీ మా పార్టీలో సీట్ ఇస్తాం, లేదంటే బెదిరింపు, నిన్ను జైల్లో వేపిస్తామని ఫైనల్గా అట్లాగా అనేక ప్రాంతాల్లో వెళ్తున్నారు. ఇక్కడ మెయిన్ వెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉద్దేశం ఏంటయ్యా అంటే నెంబర్ 1, ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, ఈ టైంలో మన పని కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏది అధికారం ఉంటే ఆ కూటమిలోకి వెళ్తే మనకు ప్రయోజనం. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో డబ్బులు తినేది వీళ్ళే. ఇల్లు కట్టుకోవాలన్నా, బిల్డింగ్ కట్టుకోవాలన్నా, చిన్న పని చేయించాలన్నా ప్రతిదానికి డబ్బులు మింగేసేది వీళ్ళే. వీళ్ళకి అది అడ్డుపడకుండా ఉండాలంటే ఇది జరగాల. నెంబర్ 1 ఆస్పెక్ట్ అది నడుస్తుంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి రేపు పొద్దున మళ్ళీ సీట్లు దక్కుతుంది, మళ్ళీ గెలవచ్చు, ఇప్పుడు సంపాదించుకున్న డబ్బులతో రేపటి ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవచ్చు అన్నటువంటిది. 3వది వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు పిలిచి మాట్లాడట్లేదు వాళ్ళని. ఇప్పుడు మొన్న ప్రాబ్లం వచ్చింది కాబట్టి బొత్స సత్యనారాయణ ఇష్యూలో పిలిచి మాట్లాడారు, బట్ స్థాయి సంఘ ఎన్నికల గురించి మాట్లాడలేదు. ఇటు జగన్ మరి అట్లాంటి వాళ్ళని అంటే ప్రతి మున్సిపాలిటీ, ప్రతి జిల్లాకి ఒక కమిటీని ఏర్పాటు చేసి అక్కడ ఉన్న నాయకులందరూ అక్కడ మున్సిపాలిటీ వాళ్ళని, కార్పొరేషన్ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి, తద్వారా ఎవరు అవతలకి వెళ్లకుండా చూడటం లాంటిది ఏదైనా చేస్తారా అంటే ఆయనైతే అందుకు చేసే ఉద్దేశంతో లేరు. ఎందుకంటే వీళ్ళందరికీ అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాల కోసం పోతారు, పోయేవాడు పోతాడు, ఉన్నోడే మనోడు అనేటటువంటి రూట్లో ఆయన ఉన్నారు. మరి మారతారా లేదా వదిలేసుకుంటారో చూడాల్సి ఉంది.